నమస్కారం వాసి వార్తలకి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. ఎస్కోట మండలంలో క్యాన్సర్ ఆసుపత్రి రోడ్డు పనులకు శంకుస్థాపన చేసిన జిల్లా కలెక్టర్. త్వరితగతిన పూర్తి చేయాలని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆదేశం. విశ్వ బంధుత్వ దినోత్సవం సందర్భంగా బ్రహ్మకుమారి ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం. రక్తాన్ని దానం చేసి ప్రాణదాతలు కావాలని పిలుపునిచ్చిన డిఎస్పీ శ్రీనివాసరావు. మచిలీపట్నంలో నూతన గోదాములకు స్థల పరిశీలన చేసిన ఏపీ మార్కెట్ చైర్మన్ కర్రోతు బంగారాజు. 6 కోట్లతో 2 గోదాములకు టెండర్లు. క్యాన్సర్ ఆసుపత్రి రోడ్డు పనులు త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ తెలిపారు. ఎస్కోట మండలం జీడిపాలెం గ్రామంలో గల శ్రీ సత్యసాయి దివ్యామృతం 100 పడకల క్యాన్సర్ ఆసుపత్రికి రోడ్డు నిర్మాణ పనులకు జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ శంకుస్థాపన చేశారు. అనంతరం ఆసుపత్రి ప్రాంగణంలో జరిగిన కార్యక్రమంలో 10 మంది పేద మహిళలకు 60,000 రూపాయలు విలువ చేసే కుట్టు మిషన్లు పంపిణీ చేశారు. అనంతరం పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో దివ్యామృతం స్వామి మాట్లాడుతూ ఆసుపత్రి అభివృద్ధికి రోడ్డు మంజూరుకు సహకారం అందిస్తున్న జిల్లా కలెక్టర్కు కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు తెలిపారు. ఆసుపత్రి నిర్మాణంలో ఒక బ్లాకుకు జిల్లా కలెక్టర్ పేరున డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరు పెడుతున్నట్లు తెలిపారు. మెగాస్టార్ చిరంజీవి జన్మదినం పురస్కరించుకొని ఈ నెల 15 నుంచి ఈ రోజు వరకు పట్టణంలో పలు సేవా కార్యక్రమాలు చేశామన్నారు. ఇందులో భాగంగా ఈ రోజు విజయనగరం కాటవీధిలో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఉచిత వైద్య శిబిరంను విజయనగరం పురపాలక సంఘం మేయర్ వెంపడాపు విజయలక్ష్మి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మేయర్ వెంపడాపు విజయలక్ష్మి మాట్లాడుతూ చిరంజీవి జన్మదినాన్ని పురస్కరించుకొని చిరంజీవి అభిమాన సంఘం అధ్యక్షుడు రామ్కి ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఈ ఉచిత వైద్య శిబిరం పేద బడుగు బలహీన వర్గాలకు చెందిన కుటుంబాలకు ఎంతో ఉపయోగకరమన్నారు. ఇటువంటి సేవా కార్యక్రమాలు చేపట్టిన రామ్కిని మేయర్ వెంపడాపు విజయలక్ష్మి అభినందించారు. దీనిని స్ఫూర్తిగా తీసుకొని మరికొంతమంది సేవా కార్యక్రమాలు చేసేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. జన్మదిన సందర్భంగా నేడు స్థానిక దస్తా కాలనీ కాటవీధిలో ఉచిత మెగా క్యాంపు కంటి చూపు దాని గురించి అవగాహన కల్పించే డాక్టర్స్ ద్వారా ఈ కార్యక్రమం చేయడం జరిగిందండి. ఏ కార్యక్రమం చేసినా మెగాస్టార్ చిరంజీవి గారి ఆశయాలు అనుగుణంగా ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. సుమారు ఆగస్టు 15 నుండి నేటి వరకు రోజుకు కార్యక్రమం చేస్తూ వస్తున్నాము. ఇది లాస్ట్ రోజు కాబట్టి స్వామి కంటి హాస్పిటల్ ద్వారా ఈ శాస్త్రచికిత్స ద్వారా చేయిస్తానన్నారు. దాని ద్వారా ఈ కంటి పరీక్షలు చేయడం జరిగిందండి. ఉచిత మెగా మెడికల్ క్యాంప్ని ఇక్కడ నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది. హాస్పిటల్కి వెళ్ళి చూపెట్టుకోలేని వాళ్ళందరూ ఈ మెడికల్ క్యాంప్ ఇక్కడికి వచ్చి వాళ్ళ కంటి, ఎందుకంటే కళ్ళు ఉంటే అన్నీ ఉన్నట్టు, కళ్ళు లేని జీవితం ఎందుకు అన్నట్టు ఉంటుంది. కాబట్టి ఈ మెడికల్ క్యాంప్లోని కంటి పరీక్షలు చేసి ఆపరేషన్ అయితే అవసరమైతే ఆపరేషన్ కూడా చేస్తున్నారు. అలాగే టెస్టులు చేసి కళ్ళద్దాలు ఇస్తున్నారు, మెడిసిన్ ఇస్తున్నారు. అందుకని ఈ అవకాశాన్ని అందరూ వినియోగించవలసిందిగా కోరుకుంటున్నాం. విశ్వ బంధుత్వ దినోత్సవం సందర్భంగా విజయనగరం పట్టణంలోని కంటోన్మెంట్ ప్రాంతంలో ఉన్న బ్రహ్మకుమారి సేవా కేంద్రంలో నిర్వహించిన మెగా రక్తదాన శిబిరానికి అనూహ్య స్పందన లభించింది. బ్రహ్మకుమారి సేవా కేంద్రాల జిల్లా ఇన్ఛార్జ్ రాగియోని బీకే అన్నపూర్ణ దీదీజీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శిబిరాన్ని డిఎస్పీ శ్రీనివాసరావు జ్యోతి వెలిగించి ప్రారంభించారు. పట్టణంలోని పలు కళాశాలలో విద్యార్థులు బ్రహ్మకుమారీలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. హాజరైన వారికి పరీక్షలు చేసి 86 మంది నుంచి రక్తాన్ని సేకరించారు. రెడ్ క్రాస్, రోటరీ క్లబ్, బ్లడ్ బ్యాంకుల నిర్వాహకులు దాతల నుంచి రక్తాన్ని సేకరించారు. కార్యక్రమాలు అన్నపూర్ణ దీదీజీ మాట్లాడుతూ సామాజిక సేవలో భాగంగా దేశవ్యాప్తంగా అన్ని బ్రహ్మకుమారీల కేంద్రాల్లో 1,00,000 యూనిట్లు సేకరించే లక్ష్యంతో రక్తదాన శిబిరాలను ఈ నెల 22 నుంచి 20 వరకు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రక్తదాతలకు ఆమె ధన్యవాదాలను తెలియజేశారు. ధృవపత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా చైర్మన్ కేఆర్డి ప్రసాద్, జేఎన్టీయూ రిటైర్డ్ ప్రిన్సిపల్ డాక్టర్ జి సరస్వతి, బ్రహ్మకుమారీలు పాల్గొన్నారు. ప్రాణదానం చెక్కి ఉపయోగపడినటువంటి బ్లడ్ డొనేషన్ క్యాంప్ని ఈరోజు యూనివర్సల్ బ్రదర్హుడ్ డే సందర్భంగా ఏర్పాటు చేయడం అనేది చాలా శుభపరిణామం అని చెప్పాలి. దీన్ని ఇలాగే ప్రతి సంవత్సరం కూడా మనం కంటిన్యూ చేసినట్లయితే యువతలోని చక్కని ఉత్సాహం రావడమే కాకుండా దీని యందు ఒక మంచి అభిప్రాయం కలుగుతుంది.
ఏదైనా ఒక పని చేశాము అంటే ఒకటి పని తలక మంచితనం చూస్తారు, రెండోది అది ఎవరు చేయించారు, దానికి సారథ్యం ఎవరు వహించారు అనేది తప్పనిసరిగా మనం చూస్తాము. అలాంటి విషయాన్ని కానీ చర్చించుకున్నట్టయితే మరి బ్రహ్మకుమారీస్ ద్వారా ఈరోజు ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఆర్గనైజ్ చేయడం అనేది నిజంగా బ్లడ్ డోనర్స్ అందరికీ ఉత్తేజం కలిగించడమే కాకుండా రక్త అనేది సేకరించే సంస్థలకు కూడా ఎంతో ఉత్సాహాన్ని కలిగించే కార్యక్రమం ఇదని చెప్పక తప్పదు. బ్రహ్మకుమారీస్ మఠం మన విజయనగరం వారు ఇవాళ ఏర్పాటు చేసిన ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్కి చాలా విశేష స్పందన వచ్చింది. మా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి సుమారు 15 మంది, అలాగే ఎన్సిసి, రోటరీ క్లబ్బు మెంబర్సు, ఈ తాలూకు బ్రహ్మకుమారీస్ తాలూకా సభ్యులందరూ కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి మ్యాక్సిమం నెంబరు బ్లడ్ డొనేషన్ ఇవ్వడానికి ముందుకొచ్చారు. ఈరోజు మా దాది యొక్క స్మృతి దినం, 18వ స్మృతి దినం, యూనివర్సల్ బ్రదర్హుడ్ డే అంటే విశ్వ బంధుత్వ దినం సందర్భంగా ఈ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఇది మెగా ప్రోగ్రామ్గా మొత్తం ఆల్ ఓవర్ ఇండియా, నేపాల్లో కూడా ప్రతి చోట కూడా ఈ రక్త శిబిరాల్ని 22, 23, 24 ఈ 3 రోజుల్లో కూడా ఈ రక్తదాన కార్యక్రమాలని ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మన విజయనగరం డిస్ట్రిక్ట్లో ఈరోజు విజయనగరంలోను, అలాగే రేపు చిపురుపల్లి గరివిడిలోను, అలాగే ఎల్లుండి అది 24ని సాలూరులోను, ఇలాగా అన్ని చోట్ల విశాఖపట్నం అన్ని చోట్ల కూడా ఈ రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఆల్ ఓవర్ ఇండియా ఈ కార్యక్రమం నడుస్తూ ఉంది. అంటే బ్రహ్మకుమారీల తరపు నుండి విశేషంగా ఈ రక్తదానాన్ని సేకరించి అనేకుల జీవితాల్ని అంటే ఉన్నతంగా చేయాలి, వాళ్ళ ప్రాణదానం ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ని పెట్టడం జరిగింది. మా దాది దేశ విదేశాలన్నిటికీ కూడా ఈ ఆధ్యాత్మిక సేవలను అందిస్తూ యూత్ని ప్రోత్సహిస్తూ వచ్చేవారు. ఆమె 40 ఏళ్ళు ఈ విశ్వం అంతటికీ సేవ చేశారు. ఆమె జ్ఞాపకార్థంగా 18వ స్మృతి దినంగా ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో అందరూ సహయోగం ఇస్తూ ఉన్నందుకు వాళ్ళందరికీ కూడా మా హృదయపూర్వకమైన అభివందనాలు, ధన్యవాదాలు. ఓం శాంతి. రానున్న వినాయక చతుర్థిని పండుగను దృష్టిలో ఉంచుకొని మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి సూచన మేరకు ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద సుమారు 500 వినాయక ప్రతిమలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వైసీపీ యువజన విభాగం నాయకులు జి ఈశ్వర్ కౌశిక్ మాట్లాడుతూ ఈ నెల 27వ తేదీన రానున్న వినాయక చతుర్థి రోజున ప్రజలందరూ మట్టి విగ్రహాలు వాడాలని, పర్యావరణాన్ని కలుషితం చేసే రంగు విగ్రహాలకు వాడవద్దని, పర్యావరణాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రజలందరిపై ఉందని అన్నారు. ఈ వినాయక చతుర్థి ప్రజలందరూ భక్తి శ్రద్ధలతో ఆనందంగా జరుపుకోవాలని, ఆ వినాయకుని ఆశీస్సులు ప్రతి ఒక్కరికి ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైసీపీ యువజన విభాగం నాయకులు తదితరులు పాల్గొన్నారు. సాయి ఫౌండేషన్ ద్వారా ఈ మట్టి వినాయకుల పంపిణీ అయితే జరుగుతుంది. ఇది కేవలం ఇకోసిస్టమ్ని బలపరచడానికి తప్ప ఇంకేమీ లేదని అందరికీ తెలియజేసుకుంటున్నాం. ఇవాళ తెల్లవారుజామున 10 గంటలకి కార్యక్రమం చేపట్టాం. మట్టి వినాయకులు అయితే అందరికీ ఇవ్వడం జరిగింది. ముందుగానే వినాయక చవితి శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈరోజు సాయి ఫౌండేషన్ ఆధ్వర్యంలో విజయనగరంలోని కాంప్లెక్స్ దగ్గర 500 పైన మట్టి విగ్రహాలు అనేవి పంపకాలు చేయడం జరుగుతుంది. ఈ పర్యావరణాన్ని, మనం ఉంటున్న ప్రదేశాలని రక్షించుకోవాల్సిన బాధ్యత మన మీదే ఉన్నది అనే ఒక విషయాన్ని తెలియపరుస్తూ ప్రజలందరిలోని కూడా ఒక చైతన్యం రావాలన్న ఒక ఆలోచనతో ఈ మట్టి విగ్రహాల పంపిణీ అనేది చేయడం జరుగుతుంది. ఏటా ఇలాంటి కార్యక్రమాలు మనం ఎన్నో చేస్తున్నా సరే ఈ ఏడాది మనం చేసే ఈ మట్టి విగ్రహంతో పూజ మనం పర్యావరణాన్ని కాపాడుకోవడంలోని ఒక అడుగు ముందంజుగా వేస్తున్నాం అని చెప్పేసి మనం హ్యాపీగా చేసుకొని ఈ యొక్క పూజని ప్రతి ఒక్కరు కూడా పాటించి ఈ మట్టి విగ్రహాన్ని పూజించుకొని వాళ్ళ తాలూకా కోరికలన్నీ కూడా కోరుకోమని చెప్పేసి ప్రజలందరినీ కూడా వేడుకుంటూ అందరికీ కూడా వినాయక చవితి అడ్వాన్స్గానే శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ. ఉత్తరాంధ్ర కల్పవల్లి చల్లని తల్లి శ్రీ పైడితల్లి అమ్మవారి దేవాలయంలో అమ్మవారికి ఆలయ అర్చకులు విశిష్ట కుంకుమార్చన కార్యక్రమాన్ని చేపట్టారు. శ్రావణ మాసం ఆఖరి శుక్రవారం కావడంతో ఈరోజు అమ్మవారికి ప్రత్యేక అలంకరణ చేశారు. ప్రత్యేక అలంకరణలో ఉన్న అమ్మవారిని దర్శించుకునేందుకు అధిక సంఖ్యలో భక్తులు బారులు తీరారు.
తెల్లవారుజామున ప్రారంభమైన కుంకుమ పూజలో భక్తులు గోత్రనామాలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రావణ మాసం పురస్కరించుకొని అమ్మవారికి ప్రత్యేక అలంకరణ చేసి తెల్లవారుజాము నుంచి కుంకుమ పూజలు చేశామన్నారు. ప్రత్యేక అలంకరణలో ఉన్న అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి కృపకు పాత్రులయ్యారు. స్త్రీలు ఈ యొక్క సౌభాగ్య ఆరోగ్యమై అమావాస్య శుక్రవారం నాడు సామూహిక వరలక్ష్మీ వ్రతాల్లో భక్తులు సుమారుగా 200 మంది ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ యొక్క శ్రావణ మాసంలో శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి వరలక్ష్మీ వ్రతాన్ని దేవాదాయ ధర్మాదాయ శాఖ, అలాగే శ్రీ పైడితలం వారి దేవస్థానం, శ్రీ ఏసీ గారు కార్యనిర్వహణాధికారి సమక్షమనందు ఈ యొక్క కార్యక్రమం 8 గంటల నుంచి కూడా ప్రారంభమై అత్యంత వైభవంగా గణపతి పూజతో ప్రారంభమై వరలక్ష్మీ వ్రతాన్ని భక్తులు చేసుకుంటూ కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం మహాలక్ష్మీ నమః అని భక్తులు అమ్మవారిని విశేషంగా అర్చన చేసుకుని అమ్మవారి ఈ యొక్క అనుగ్రహాన్ని భక్తులు పొందుతూ ఉన్నారు. శ్రావణ మాసం వస్తేనే అమ్మవారి యొక్క పైడితలం వారి యొక్క పండగ వచ్చేసింది అని భక్తులు భావిస్తూ ఉంటారు. ఈరోజు కూడా 5వ శుక్రవారం అమావాస్య అయినప్పటికీ కూడా అమ్మవారు చీకటిని పాలద్రోలి వెలుగుని ప్రసాదిస్తుంది అని చెప్పని భక్తుల విశ్వాసం. కాబట్టి భక్తులు ఉచిత సామూహిక వరలక్ష్మి వ్రతాలు భక్తులు చేసుకుంటూ అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని భక్తులు పొంది ఉన్నారు. జై పైడిమాంబ, జై జై పైడిమాంబ. ఆధునిక కాలంలో పాశ్చాత్య సంస్కృతిని వంట పట్టించుకున్న నేటి తరానికి మన సంస్కృతి సాంప్రదాయాలు తెలియాలంటే ప్రభుత్వాలు కళాకారుని ప్రోత్సహించాలని గిడుగు రామూర్తి తెలుగు భాషా కళాపీఠం వ్యవస్థాపకులు కూర్మారావు అన్నారు. ప్రపంచ రంగస్థలం దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు కోట జంక్షన్ నుంచి 3 లంతల వరకు వివిధ రంగాలకు చెందిన తమ కళారూపాలతో భారీ ర్యాలీని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కూర్మారావు మాట్లాడుతూ ఆదివాసీ కాలం నుండి కళలకు ఎంతో ప్రాధాన్యత ఉండేదన్నారు. నిరక్షరాస్యులను అక్షరాస్యులను చేయడంలో కళాకారులు ఎంతో కీలక భూమి పోషించారని అన్నారు. అటువంటిది నేడు కళాకారులు ఉనికికే ప్రమాదంగా మారిందని అన్నారు. నేడు కొన్ని కళలు అంతరించకపోయారని ఆవేదన వెల్లబుచ్చారు. కావున ప్రభుత్వం స్పందించి కళాకారులను ప్రోత్సహించడానికి ప్రత్యేక చర్యలు చేపట్టాలని కోరారు. అక్షరాస్యులైనటువంటి ప్రజలకు విజ్ఞానాన్ని వినోదాన్ని అందించాయి. తోలుబొమ్మలాట కానీ, చెక్కబదిని కానీ, కోలాటం కానీ, లేదా ఒక జముకుల పాట, అదేవిధంగా గరగలు, అలాగే ఒగ్గు కథ తెలంగాణలో, అలాగే గైరమ్మ పాటలు, అలాగే బతుకమ్మ పాటలు, అలాగే ఈవిడ జముకుల కథ 13వ శతాబ్దానికి చెందినటువంటి మన జముకుల పాట, ఇవన్నీ చాలా ప్రసిద్ధమైనటువంటి కళలన్నీ ఈ ఆధునిక కాలంలో అంతరించిపోతున్నాయి. సినిమా టీవీలు దాటి తట్టుకోలేక చాలామంది కొన్ని కళలు అంతరించిపోయి ఇంకా కొన్ని కళలు కొనవూపుతున్నాయి. మరి ఈ కళల్ని రక్షించవలసినటువంటి బాధ్యత ప్రభుత్వం, అలాగే సాంస్కృతిక శాఖ, అదేవిధంగా దేవాదాయ శాఖ అంతా కూడా ఈ కళల్ని కాపాడాలి. మన తెలుగు భాషని కాపాడాలి. అలాగే మన జానపద కళలో మన సంస్కృతిని కాపాడితే తప్పించి కొద్ది రోజులు అంతరించే పరిస్థితి. వీళ్ళందరూ కూడా వయోవృద్ధులైపోయారు. నేటి తరానికి జానపదాలన్నా భారత రామాయణ గాథలన్నా తెలియవు. కాబట్టి రాబోయే తరాలకి అందించాలని ఒక 20 ఏళ్ళుగా మేము ఈ కళాపీఠాన్ని స్థాపించి అనేక కార్యక్రమాలతో చేస్తున్నాం. ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో అనేక ప్రాంతాలు, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలతో పాటు ఈరోజు ఉమ్మడి రాష్ట్రంలో కూడా వీళ్ళంతా కళాకారులు వివిధ ప్రాంతాల నుండి వచ్చారు. కళలు అంతరించిపోతున్నాయి కాబట్టి మన కళలు కాపాడుకోవాలనే ఉద్దేశం 20 ఏళ్ళుగా ఇచ్చేస్తున్నాం. ప్రభుత్వాలు కృషి చేస్తున్నాం. ప్రభుత్వాలు కూడా దీన్ని ప్రోత్సహించాలి. అనేక శాఖలు ఉన్నాయి, సాంస్కృతిక శాఖ, అదేవిధంగా ప్రభుత్వం కళాకారుల కుటుంబాలని, పేద కుటుంబాలను ఆదుకొని వీళ్ళకి పెన్షన్ సౌకర్యం కల్పించాలి, ఉచిత బస్ పాసులు కల్పించాలి. మరి ఈవిడ ఉత్తరాలు ఇన్ని సంవత్సరాలు అవుతుంది, ఈవిడకు ఒక పైసా ఆదాయం కూడా లేదు. ఈవిడ 80 సంవత్సరాల వయస్సు. కాబట్టి ఈ కళలను అంతరించిపోకుండా కాపాడాలని నేటి తరానికి ఇవి అందించాలి. ఈ సంస్కృతి ఎంతకాలం అయితే ఉంటుందో అంతకాలమే మన భారతీయ సంస్కృతి నిలిచి ఉంటుంది. ఒక్క మన రాష్ట్రంలో కాదు, భారతదేశం అంతా కూడా ఈ కళలు ఉన్నాయి. రాజస్థాన్, లేకపోతే ఉత్తరప్రదేశ్, బీహార్, అన్ని ప్రాంతాలు. కాబట్టి ఈ ప్రాంతాలని, ఈ కళారూపాలని తెలంగాణలో
బాగా అభివృద్ధి చేస్తున్నారు. మన ఉత్తరాంధ్రలతో పాటు మన ఉత్తరాంధ్ర దేనికి తీసిపోదు. ఇవాళ తప్పిడి గుళ్ళు కానీ, చెక్క భజన కానీ, కోలాటం, జిముకుల పాట, అలాగే భజనలు కానీ, అదేవిధంగా గైరమ్మ పాటలు, బతుకమ్మ పాటలు తీక్కులేనటువంటి గైరమ్మ పాటలు ఉన్నాయి. మరి అలాగే మేము కూడా ఉత్తరాంధ్ర జానపద కళలు అనేటువంటి పుస్తకాన్ని రాసాం. అదేవిధంగా కళింగాంధ్ర జానపద గేయాలన్న పుస్తకాన్ని రాసాం. మన వరకు మేము కృషి చేస్తున్నాం. ప్రభుత్వాలు కూడా వీటిని ఆదుకోవాలి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు హెవీ మోటార్ వెహికల్ డ్రైవింగ్ శిక్షణ నిమిత్తం 20 సంవత్సరాల వయసు పైబడిన ఆసక్తి గల షెడ్యూల్ కులముల అభ్యర్థులు కనీసం 1 సంవత్సరం కాలపరిమితి గల లైట్ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉన్న పురుషులు, స్త్రీల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఎస్సీ కార్పొరేషన్ ఈడీ డి వెంకటేశ్వరరావు తెలిపారు. దరఖాస్తులను కార్యనిర్వహణ సంచాలకులు జిల్లా షెడ్యూల్ కులములు సేవా సహకార సంస్థ డాక్టర్ మరి చెన్నారెడ్డి భవనం కంటోన్మెంట్ వారికి 21/8/2025 నుండి 27/8/2025 తేదీలోగా సమర్పించవలసి ఉంటుందని తెలిపారు. ఈ శిక్షణకు 5 స్త్రీలు, 5 పురుష అభ్యర్థులు మాత్రమే ఎంపిక చేయడం జరుగుతుందని, శిక్షణకు సంబంధించిన ఫీజు కార్పొరేషన్ ద్వారా భరించడం జరుగుతుందని తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు తగు సమాచారం నిమిత్తం ఈ ఫోన్ నెంబర్లకు సంప్రదించాలని తెలిపారు. ఈ నెల 21 నుంచి 27వ తారీఖు వరకు కూడా అర్హులైనటువంటి అభ్యర్థులందరి నుంచి కూడా దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుంది. 28, 29, 30 తారీఖుల్లో ఈ ఎంపిక ప్రక్రియ అన్నది దరఖాస్తుల నుంచి పరిశీలించి ఎంపిక ప్రక్రియ చేపట్టడం జరుగుతుంది. తర్వాత 3వ తారీఖు నుంచి సెప్టెంబర్ 3వ తారీఖు నుంచి కూడా ఈ ఎంపికైనటువంటి అభ్యర్థులకి ఇక్కడ ఉన్నటువంటి విజయనగరంలో ఉన్నటువంటి ట్రైనింగ్ సెంటర్ ఏదైతే ఉందో ఈ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు సంబంధించి ఇక్కడ ప్రిన్సిపాల్ ఉన్నారు. ఇక్కడ ట్రైనింగ్ సెంటర్ ప్రిన్సిపాల్ వారి ఆధ్వర్యంలో పూర్తి శిక్షణ ఇవ్వటం జరుగుతుంది. ఈ శిక్షణా కార్యక్రమం 40 రోజులు ఉంటుంది. ఈ 40 రోజులు కూడా వాళ్ళు ఒక్కొక్క క్యాండిడేట్కి 20,000 రూపాయల పైన అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అర్హులైనటువంటి అభ్యర్థులు ఎవరూ కూడా ఈ ఫీజుని చెల్లించాల్సినటువంటి అవసరం లేదు. ఈ ఫీజు మొత్తం అంతా కూడా రాష్ట్ర షెడ్యూల్ సహకార సంస్థ మొత్తం భరిస్తుంది. కాబట్టి ఈ షెడ్యూల్ కులాల యువతీ యువకులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని రాష్ట్ర ప్రభుత్వం తరపున అవకాశాన్ని ఉపయోగించుకొని ఈ హెవీ మోటార్ వెహికల్ డ్రైవింగ్ని నేర్చుకొని తగిన శిక్షణ పొంది వారికి మంచి ఉపాధి అవకాశంలో ఉపయోగపడుతుందని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వం మనకి ఈ అవకాశాన్ని ఇచ్చింది. కాబట్టి నిరుద్యోగ యువతి యువకులందరూ కూడా షెడ్యూల్ కులాలకు సంబంధించి వయసు 20 సంవత్సరాలు పైబడినటువంటి వ్యక్తులందరూ కూడా ఈ పథకానికి అప్లై చేసుకోవడానికి అర్హులే. అందువల్ల వాళ్ళకి ముఖ్యంగా దీనికి సంబంధించి లైట్ మోటార్ వెహికల్ సంబంధించినటువంటి ఈ లైసెన్స్ అన్నది తప్పనిసరి. కాబట్టి అది మాత్రం తప్పనిసరిగా వాళ్ళు ఉంచుకోవాలి. అది అప్లికేషన్తో పాటు దాన్ని కూడా జత చేయాల్సి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారి ఆదేశానుసారం విజయనగరం జిల్లాలో ఇంకా 16 లక్షల పైచిలుకు మంది ఆధార్ మానిటరీ బయోమెట్రిక్ ఎంబీయూని అప్డేట్ చేయించుకోవాల్సి ఉందని జిల్లా విద్యాశాఖ అధికారి యు మాణిక్యం నాయుడు తెలిపారు. జిల్లా కలెక్టరేట్లోని ఈరోజు ఆయన వాజీ న్యూస్తో మాట్లాడారు. స్కూల్లో చదువుతున్న పిల్లలు తమ కోర్ బయోమెట్రిక్ని ఆధార్ డేటా బేస్లో అప్డేట్ చేయడమే మానిటరీ బయోమెట్రిక్ అని పిలుస్తారని పేర్కొన్నారు. ప్రతి సిటిజన్ లేదా విద్యార్థి 2 సార్లు మానిటరీ బయోమెట్రిక్ని అప్డేట్ చేయించుకోవాల్సి ఉందని స్పష్టం చేశారు. ఎంబీయూ 1 నుండి 5 నుండి 15 సంవత్సరాల లోపల చేయించుకోవాల్సి ఉంటుందని, ఎంబీయూను 2 నుండి 15 సంవత్సరాల తర్వాత చేయించుకోవాల్సి ఉంటుందని తెలిపారు. జిల్లాలోని విద్యాశాఖ, గ్రామ వార్డు సచివాలయ శాఖ ఉమ్మడి సౌజన్యంతో ఈ ఆధార్ డ్రైవ్ను నిర్వహించడం జరుగుతుందన్నారు. ఆల్ మేనేజ్మెంట్స్కు సంబంధించిన హై స్కూల్ హెడ్ మాస్టర్లు అందరూ కూడా విజ్ఞప్తి ఏంటంటే, ఇప్పుడు ఆధార్ కార్డులు ఎవరికైతే లేవో 0 to ఇంటర్మీడియట్ వరకు కూడా ఎవరికైతే ఆధార్ కార్డు లేవో వాళ్ళందరూ కూడా ఏంటంటే ఫ్రెష్ ఆధార్ కార్డులు చేయించుకోవడానికి వాళ్ళు ప్రతి మండలంలో కూడా 2 or 3 సెంటర్స్ అలాట్ చేయడం జరిగింది. కాబట్టి వాళ్ళ ఆ ఆధార్ సెంటర్కి వెళ్ళి వాళ్ళు ఫ్రెష్ ఆధార్ కార్డ్స్ వాళ్ళు తీసుకోవచ్చు. అలాగే ఒకవేళ ఆధార్ కార్డ్స్లో మిస్ నెంబర్స్ ఏమైనా అదే నేమ్స్ కానీ అలాగే డేట్ ఆఫ్ బర్త్ కరెక్షన్స్ కానీ ఉన్నట్లయితే సంబంధిత సర్టిఫికెట్లు జతపరిచేటంటే
ఆధార్ కార్డులో కరెక్షన్ కూడా చేయించవచ్చు. ఆ విధంగా ప్రతి మండలానికి 2 or 3 సెంటర్స్ని స్కూల్స్లో ఐడెంటిఫై చేయడం జరిగింది. ఆ స్కూల్స్లో ఈ ఆధార్ సెంటర్స్ అక్కడ నిర్వహించడం జరుగుతుంది. దాని ప్రకారం ఏంటంటే ఏ విద్యార్థులకైతే ఈ ఆధార్ కార్డ్స్ కరెక్షన్స్ అవసరం ఆ విద్యార్థులు ఆ సెంటర్లకు వెళ్ళి కరెక్ట్ చేయించుకోవచ్చు అన్నమాట. అర్హత కలిగిన వారికి గృహాలు మంజూరు చేయడం జరుగుతుందని గృహ నిర్మాణ శాఖ ప్రాజెక్టు డైరెక్టర్ జి మురళీమోహన్ పేర్కొన్నారు. కలెక్టరేట్లోని ఈరోజు ఆయన తన కార్యాలయంలో వాజీ న్యూస్తో మాట్లాడారు. మొత్తం 72,540 మంది లబ్ధిదారులకు గృహాలు మంజూరు చేయడం జరిగిందని అన్నారు. 49,000 గృహాలు పైగా ఇప్పటికే పూర్తి చేశామని అన్నారు. సొంత స్థలాలు ఇల్లు కట్టుకున్న వారికి బిల్లులు పూర్తిగా ఇవ్వడం జరిగిందని చెప్పారు. లేఅవుట్లో మంజూరైన గృహాలు ఇంకా పూర్తి కాలేదని అన్నారు. ఎస్సీ బీసీ లబ్ధిదారులకు 50,000, ఎస్టీ లబ్ధిదారులకు 75,000 రూపాయలు, 2 మండలాలకు చెందిన ప్రత్యేక విభాగానికి చెందిన లబ్ధిదారులకు ₹1,00,000 చొప్పున ఇవ్వడం జరుగుతుందన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ తరఫున జిల్లాలో 72,501 ఇల్లు మంజూరయ్యేవి. అందులో లేఅవుట్లో 28,852, అలాగే సొంత స్థలాల్లో 43,649 ఇల్లు మంజూరయ్యండి. మంజూరైన ఇళ్లలో 67.78% అంటే 49,148 ఇల్లు ఈ రోజు వరకును జిల్లాలో పూర్తి చేయడం జరిగింది. ఇవన్నీ లేఅవుట్లో మంజూరైన 28,852 ఇల్లు అంటే 640 లేఅవుట్లో మన జిల్లాలో గత 2019-20 మధ్యలో లేఅవుట్లో వేయడం, ఆ లేఅవుట్లో మంజూరైన ఇళ్ళన్నీ కొద్దిగా లేఅవుట్లో మాత్రం కొద్దిగా నత్తనాడుగా సాగుతున్నాయి. బట్ సొంత స్థలాల్లో నిర్మించుకున్న లబ్ధిదారులందరూ ఆల్మోస్ట్ పూర్తి చేశారు. జిల్లాలో దగ్గర ఒక 19,000 ఇళ్ళు వివిధ దశల్లో నిర్మాణాలు సాగుతున్నాయి. ఆ నిర్మాణాలు సాగుతున్న ఇళ్ళకి కూటమి ప్రభుత్వం ఎస్సీ బీసీలకి 50,000 రూపాయలు, అలాగే ఎస్టీలకి 75,000, అలాగే పీవీటీజీలు అంటే ఎస్కోట మెంటాడ మండలాలు కొన్ని మండలాల్లో ఉన్న ప్రత్యేకమైన కేటగిరీకి సంబంధించిన గిరిజనులకి ₹1,00,000 అదనపు సాయం ప్రభుత్వం అందజేస్తుంది. ప్రతి సచివాలయం వైజు ఇంజనీరింగ్ అసిస్టెంట్స్ ఆ లబ్ధిదారులతో మాట్లాడి ఎవరైతే ముందుకు వస్తున్నారో వారికి ఈ లేఅవుట్లో ఉన్న ఇళ్ళకి కానీ సొంత స్థలాల్లో ఉన్న ఇళ్ళకి కానీ అదనపు సాయం రిలీజ్ చేయడం జరుగుతుంది. ఇప్పటివరకు జిల్లాలో దగ్గర 6,000 ఇళ్ళకి అదనపు సాయం మేము విడుదల చేయడం జరిగింది. మిగతా ఇళ్ళు కూడా ప్రతి లబ్ధిదారుడు ముందుకు వచ్చినట్లయితే వాళ్ళకు కూడా ఈ అదనపు సాయం ఇచ్చే ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. అలాగే కొత్తగా ఇల్లు కావాల్సిన లబ్ధిదారులు సచివాలయంలో అంటే ప్రజెంట్ 2.0 పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం సహకారంతో 2.5 లక్షలు యూనిట్ కాస్ట్తో, కేంద్ర ప్రభుత్వం 1,00,000, రాష్ట్ర ప్రభుత్వం ₹1,00,000 యూనిట్ కాస్ట్తో జిల్లాలో సర్వే చేయడం జరిగింది. అవి 36,750 ఇల్లు మనకి ఈరోజు వరకు డిమాండ్ సర్వేలో నమోదు చేయడం జరిగింది. అందులో 4 మున్సిపాలిటీలకి అయితే ఒక 1,009 ఇల్లు మంజూరు చేయడం జరిగింది. వినాయక చవితి వచ్చిందంటే చాలు విజయనగరం సందడిగా కనిపిస్తుంది. వినాయక ప్రతిమలు మట్టితో తయారు చేసి అమ్మకాలు జోరుగా చేపడుతున్నారు. మట్టి వినాయకులను పూజించి పర్యావరణాన్ని పరిరక్షించాలని ఒక పక్క స్వచ్ఛంద సంస్థలు పర్యావరణ హితం కోరేవారు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో పట్టణంలోని కుమ్మరి వీధిలో కొన్ని ప్రాంతాల్లో మట్టి వినాయక ప్రతిమలు తయారు చేస్తున్నారు. అలానే ఎత్తు బ్రిడ్జ్ దిగువ భాగంలో ఉన్న షిరిడి సాయిబాబా కోవిల్ వద్ద ఒడిశా నుంచి వచ్చిన బృందం కేవలం మట్టితోనే విగ్రహాలు తయారు చేసి అమ్మకాలు చేపడుతున్నారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాల వల్ల పర్యావరణం కలుషితం అయ్యే ప్రమాదం ఉందని ఒక పక్క కాలుష్య నియంత్రణ శాఖ అధికారులు, పర్యావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. గతం కంటే కాస్త ప్రజల్లో కూడా అవగాహన ఏర్పడింది. వారంతా మట్టి వినాయక ప్రతిమలు పూజిస్తున్నారని చెప్పాలి. ప్రతి ఇంట్లోనూ వినాయక చవితి పండుగ చేసుకుంటారు. ఇళ్లలో మట్టి వినాయక ప్రతిమలు పూజించినప్పటికీ కొన్ని మండపాల్లో, వీధుల్లో పెద్ద పెద్ద ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ బొమ్మలు తీసుకొని వచ్చి పూజలు చేస్తున్నారు. వాటిని నిమగ్నం చేసేటప్పుడు రంగులు గల వినాయక విగ్రహాలు చెరువుల్లోని, నదుల్లోని కలుస్తున్నాయి. దీనివల్ల పంటలు నాశనం అయ్యే ప్రమాదం ఉంది. చెరువుల్లోని, నదుల్లోని ఉండే జలచరాలు కూడా చనిపోయే ప్రమాదం ఉంది. ఈ నెల 27వ తేదీన నిర్వహించబోయే వినాయక చవితి ఉత్సవాల్లో మట్టి వినాయక ప్రతిమలను పూజించి పర్యావరణాన్ని పరిరక్షించాలని, వినాయకుని ఆశీస్సులు పొందాలని వాజీ ఛానల్ ఆశిస్తుంది. మట్టి బొమ్మలు స్టార్ట్ చేసినప్పటికీ
రథసప్తమి నాడు మాకు ముహూర్తం పెడతాం. రథసప్తమి అంటే సూర్య జయంతి, అప్పుడు మేము స్టార్ట్ చేస్తాం మట్టి బొమ్మలు. ఇప్పుడు ఈ సంవత్సరం చాలామంది మట్టి బొమ్మలే కావాలని వస్తున్నారు. మట్టి బొమ్మలు కావాల్సిన వాళ్ళకి మాకు 3 మాసాల ముందు చెప్పుంటే మేము రకరకాల మట్టి బొమ్మలు మేము చేసి ఇవ్వగలం. ఇప్పుడు ఇవన్నీ ఇంట్లో పూజ చేసే విగ్రహాలు ఇవన్నీ ఇప్పుడు వచ్చారు చాలామంది. మాకు మోడల్ తీసుకొచ్చే మట్టి బొమ్మలే కావాలండి, 5 ఏళ్ళు కావాలా 10 ఏళ్ళు కావాలని చెప్తున్నారు. చెప్పేవాళ్ళు ఎవరైనా సరే 3 మాసాల ముందు మాకు ఆర్డర్ ఇస్తే మాత్రం తప్పకుండా మీకు మేము అందించగలం. అలాగే ప్రతి ఒక్కరు కూడా మట్టి బొమ్మలో పెడితే చేసే పూజ ఫలితం ఉంటుంది, ఆయన యొక్క పవర్ ఉంటుంది. విగ్రహాలు ఏంటంటే నీటిలో పెట్టగానే నానిపోవాలా, అది మట్టి విగ్రహాలు అందుకు పెడతారు మరి చాలామంది. వాస్తు ప్రకారంగా మంచిది. మనకి 9 నెలలు పూజ అయిపోయిన తర్వాత స్వామివారు ఉండకూడదు, మన గంగలో కలిసిపోవాలా. అలాగా మట్టి బొమ్మలు అడుగుతుంటారు అన్నమాట. ఎప్పుడైనా ఎవరికి మట్టి బొమ్మలు కావాల్సిన ముందుగా మేము చెప్తే చేస్తాం. ఈ సంవత్సరం కూడా మాకు కొంచెం డిఫరెంట్ అయిన మట్టి బొమ్మలు తయారు చేసాం. ప్రతి ఒక్కరు కూడా ఈ స్వామివారిని పూజ చేస్తే అన్నిటికీ విఘ్నములకు అధిపతి వినాయకుడు అనేసి అందుకే ఈయన మనం పూజ చేయాలన్నమాట. ఈ పూజ చేసేటప్పుడు ఇలాంటి విగ్రహాలు పెట్టేటప్పుడు అర్థమైతంగా ఈ క్రికెట్లు ఆడడం, బ్యాట్లు ఆడుకోవడం, లేకపోతే డాక్టర్లు తర్వాత అపరిచితులు అలాంటి విగ్రహాలు మాత్రం దయచేసి చేయించుకోకండి. చేసేవాడికి ప్రమాదం, పెట్టుబడికి ప్రమాదం. వాస్తు ప్రకారంగా సిద్ధాంత ప్రకారంగా మంచి విగ్రహాలు మట్టితో చేయించుకొని పూజ చేయండి. చెప్పామనుకోండి 8 వేలకి ఇస్తారా 9 వేలకి ఇస్తారా అంటే మేమేం తింటాం, వాళ్ళకి ఆ కస్టమర్కి తెలీదు, విగ్రహాల తనక రేట్లు తెలియదు వాళ్ళకి. దాన్ని బట్టి మేము ఎలాగోలా తయారు చేయాలా, మా చేతిలో స్కిల్ వర్క్ ఉన్నది, ఆ స్కిల్ వర్క్ని మేము తయారు చేయాలని చెప్పేసి ఒప్పుకొని చేస్తాం. అలాగే తినడానికి సరిపోయినట్టుగా మేము చేస్తుంటాం అన్నమాట. ఈ సంవత్సరం కూడా మరీ ఇబ్బందిగా ఉంది, రేట్లు మాత్రం ఎవరు లేవు, వస్తున్నారు వెళ్ళిపోతున్నారు చూస్తున్నారు. ఒక్కసారి ఒక బొమ్మ కొనడానికి వచ్చి 25-20 మంది వస్తుంటారు. వాళ్ళని మనం ఏం అనలేము, ఊరుకోలేము. వచ్చిన వాళ్ళు తినకుండా బొమ్మలు గోకుతుంటారు, లేకపోతే ఏ రంగులు వేశారు ఏం చేశారు అడుగుతూనే ఉంటారు. మాకు కొనేవాళ్ళకంటే ఈ ప్రశ్నలు ఎక్కువైపోతుంది. దయచేసి విగ్రహాల తాలూకా అంత కష్టాన్ని తెలుసుకొని మీరు డబ్బులు ఇస్తే మేము కూడా సంతోషిస్తాం. నెక్స్ట్ ఏంటంటే మాకు దయచేసి ప్రభుత్వం వారు ఏమైనా మమ్మల్ని సహకరించి ఆదుకుంటే మన విజయనగరానికి మంచి పేరు తేగాలన్న శక్తి ఆలోచన మాకు ఉన్నది. దయచేసి మీరు ఏమైనా మాకు ధన సాయమో లేకపోతే మెటీరియల్ సాయమో ప్రభుత్వం వారు మాకు ఇస్తే విజయనగరాన్ని ఒక గుర్తింపైన ఆర్టిస్ట్గా మేము దాంట్లో జీవించగలమనేసి మేము ప్రార్థిస్తున్నాం. జై గణేశ. గుంటూరు మరియు పల్నాడు జిల్లాలో పెద్ద కాకాని, చుట్టుగుంట మరియు చిలుకలూరుపేట నందు జరుగుతున్న నల్లభర్లీ పొగాకును రైతుల నుండి కొనుగోలు చేస్తున్న కేంద్రాన్ని సందర్శించి గోదాముల్లో నిలవ ఉంచిన పొగాకును ఏపీ మార్కెట్ చైర్మన్ కర్రోతు బంగారాజు పరిశీలించారు. బంగారాజు మాట్లాడుతూ బయట గిట్టుబాటు ధర లేక రైతులు ఇబ్బంది పడుతున్న సందర్భంలో కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు మార్క్ఫెడ్ సంస్థ ద్వారా రైతులకు గిట్టుబాటు ధర కల్పించి పొగాకును కొనుగోలు చేయడం జరుగుతుంది. పొగాకు నాణ్యతను బట్టి 3 గ్రేడ్లుగా విభజించి రైతులకు గిట్టుబాటు ధరలు ఇవ్వడం జరుగుతుంది. ఇప్పటి వరకు గుంటూరు, ప్రకాశం, బాపట్ల మరియు పల్నాడు జిల్లాలో 7,754 మంది రైతుల వద్ద మార్క్ఫెడ్ సంస్థ ద్వారా సుమారు 100 కోట్లతో సుమారు 13,100 మెట్రిక్ టన్నుల పొగాకును కొనుగోలు చేయడం జరిగింది. రైతులు ఎవరూ అధైర్యపడాల్సిన పని లేదని ప్రభుత్వం ప్రతి రైతును ఆదుకుంటుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఏపీ మార్కెట్ జనరల్ మేనేజర్ సిహెచ్ శ్రీనివాసరావు, జిల్లా మేనేజర్లు నరసింహ, రమేష్ మరియు తదితరుల అధికారులు పాల్గొన్నారు. పొగాకుకి విపరీతమైనటువంటి ధర వచ్చింది. దాని మీద రైతులు ఏదైతే కొంచెం బాగుంటుందో దాన్ని పండించడం ఏ రైతును ఆలోచిస్తారు కదా. ఈ సంవత్సరం కూడా ఆ 2 సంవత్సరాల ధర చూసి పంట కొంచెం ఎక్కువ వేయడం మొదలుపెట్టారు. ఈ ఎక్కువ పంట వేసిన తర్వాత బయటికి ఎక్స్పోర్ట్ ఎక్కువ వెళ్ళలేదు. మొత్తం ధర దిగిపోవడం వలన గవర్నమెంట్ మీద ప్రెజర్ పెట్టారు. మరి రైతు ఇబ్బంది పడినప్పుడు ప్రభుత్వం ఏది ఉంటే అది స్పందించాలి కదా. రాష్ట్రంలో ఈరోజు పరిపాలనకే డబ్బులు లేవు. ఇలాంటి పరిస్థితుల్లో ఎంత కష్టమైనా రైతును మనం ఇబ్బంది పెట్టకూడదు. రైతు దగ్గర పొగాకు మనం ఖచ్చితంగా కొనాలని చెప్పి సీఎం గారు అందరికీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ ఆదేశాల మేరకు రిక్రూట్మెంట్ స్టార్ట్ అయింది. అయితే చిన్న రైతు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తక్కువ పండిస్తారు కాబట్టి పెద్ద రైతు
కొంచెం అటు ఇటు అయినా తట్టుకోగలడు. కాబట్టి చిన్న రైతుల నుంచి 1 క్వింటాల్ 2 క్వింటాలు 3 క్వింటాలు అలాగా 20, 30 కింద నుంచి ఎవరైతే మొత్తం అంతా కూడా వీళ్ళు నోట్ చేసుకుంటారు రైతుల దగ్గర. దాంట్లో ఎవరి దగ్గర అయితే తక్కువ ఉందో ఈ తక్కువ నుంచి ఎంతవరకు అయితే మన టార్గెట్ ఉందో అంతవరకు కొనమని చెప్పి ప్రభుత్వం వీళ్ళకి చెప్పడం జరిగింది. అయితే రైతులకి ఏంటంటే వాళ్ళదే కొంటే మాది ఇప్పుడు కొంటామంటే వీళ్ళ దగ్గర సమాధానం ఉంటుంది. మళ్ళీ దాని నిర్ణయం కూడా ప్రభుత్వమే తీసుకోవాలి. కృష్ణా జిల్లాలో మచిలీపట్నం నందు ఏపీ మార్కెట్కి సంబంధించి స్థలాన్ని సందర్శించి శిథిల వ్యవస్థలో ఉన్న గోదాములను తొలగించి నూతన గోదాములు నిర్మించడం కొరకు స్థలాన్ని ఏపీ మార్కెట్ చైర్మన్ కర్రోతు బంగారాజు పరిశీలించారు. బంగారాజు మాట్లాడుతూ ఈ గోదాములు మార్కెట్ సంస్థకు చెందినవి, ప్రస్తుతం శిథిలావస్థకు చేరుకున్నాయి. వాటిని తొలగించి సుమారు 6 కోట్లతో 2 గోదాముల నిర్మాణానికి టెండర్లు పిలవడం జరిగింది. త్వరలోనే వాటిని పూర్తి చేస్తామని, ఇంకా రాష్ట్రంలో ఉన్న మార్కెట్ సంస్థకు చెందిన ఆస్తులను వ్యాపార రీత్యా మార్చుకుంటే మార్కెట్ సంస్థ అభివృద్ధి జరుగుతుంది. బొబ్బుల్లో ఉన్నటువంటి మార్కెట్ స్థలాన్ని గత ప్రభుత్వం టిడ్కో ఇళ్లకు కేటాయించడం జరిగింది. నేను మార్కెట్ చైర్మన్ అయిన తర్వాత ఈ సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లి మా స్థలాన్ని స్వాధీనం చేసుకోవడం జరిగింది. కడపలో ఉన్నటువంటి మా సంస్థకు చెందిన స్థలాన్ని కూడా ఆక్రమణకు గురవుతున్న సందర్భంలో వాటి సంరక్షణ నిమిత్తం 2 స్థలాలకు చుట్టూ కాంపౌండ్ వాల్ నిర్మాణానికి టెండర్లు పిలవడం జరిగింది. మా ప్రీతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అనుభవంతో రైతులకు ఉన్నటువంటి ఇబ్బందులు లేకుండా చూస్తున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఎదుర్కొన్నటువంటి ఎరువుల కొరత సమస్య రానున్న 15 రోజుల్లో కొంత మేరకు తగ్గుతుందని తెలియజేశారు. ఈ గొడవన్స్ ఉన్నాయో మరి అది ఎప్పుడు కట్టారో ఎలా కట్టారో తెలియదు. అవన్నీ కూడా శిథిలావస్థకు వచ్చేసాయి. కాబట్టి దానికి మళ్ళీ సుమారు 6 కోట్లతో కొత్తగా 2 గోడౌన్స్ నిర్మించడానికి బోర్డు తరపు నుంచి నిర్ణయించుకోవడం జరిగింది. దానికి టెండర్ కూడా పిలవడం జరుగుతుంది. మరి అలాగే త్వరలోనే ఇది డిస్మెంట్లింగ్ చేస్తాం. రేపే డిస్మెంట్లింగ్ కూడా టెండర్ పిలుస్తాం. అది అయిన వెంటనే ఈ గోడౌన్స్ తాలూకా పని మొదలుపెట్టడం జరుగుతుంది. మా మార్కెట్ ఆస్తులు ఎక్కడెక్కడ ఉన్నాయో రాష్ట్రం మొత్తం మీద తిరిగి అవన్నీ కూడా మా ఆస్తుల్ని మేము వ్యాపార రీత్యా మార్చుకుంటే మార్కెట్కి లాభాలు దిశగా పయనించవచ్చనే ఆలోచనతో మొత్తం అన్ని కూడా సేకరించడం జరిగింది. మనం ఉన్న ఈ కొద్ది కాలంలో చేయగలిగినంత చేసి మార్కెట్ని డెవలప్ చేయాలనే సదుద్దేశంతో మొత్తం స్టేట్ అంతా కూడా తిరగడం జరుగుతుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఎస్కోట మండలంలో క్యాన్సర్ ఆసుపత్రి రోడ్డు పనులకు శంకుస్థాపన చేసిన జిల్లా కలెక్టర్. త్వరితగతిన పూర్తి చేయాలని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆదేశం. విశ్వ బంధుత్వ దినోత్సవం సందర్భంగా బ్రహ్మపురి ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం. రక్తాన్ని దానం చేసి ప్రాణదాతలు కావాలని పిలుపునిచ్చిన డీఎస్పీ శ్రీనివాసరావు. మచిలీపట్నంలో నూతన గోదాములకు స్థల పరిశీలన చేసిన ఏపీ మార్కెట్ చైర్మన్ కర్రోతు బంగారాజు. 6 కోట్లతో 2 గోదాములకు టెండర్లు. వార్తలు ఇంతతో సమాప్తం. నమస్కారం.